ఆర్థికాభివృద్ధి దశలో కీలకమైన దశ ఏది? డబ్ల్యూడబ్ల్యూ రస్టో ప్రకారం ఆర్థికాభివృద్ధి 5 దశలుగా విభజించి విశ్లేషించినాడు. ఈ 5 దశలలో కీలకమైనటువంటి దశ ప్లవన దశ. దీనిని ఆర్థికాభివృద్ధి సాధనకు కానీ పారిశ్రామికీకరణకు కానీ కీలకమైన దశ అని అంటాము. కీలకమైనటువంటి దశ అని అంటాం. అంటే ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడానికి అవసరమైనటువంటి ఆర్థిక సామాజిక మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుందండి. అందువల్ల ఆర్థికాభివృద్ధి సాధనలో ప్లవన దశను ఆ కీలకమైన దశ అని అంటాము. టర్నింగ్ పాయింట్ అంటాం. పెద్ద ఎత్తున రవాణా, బీమా, బ్యాంకింగ్, విద్యుత్ శక్తి, మౌలిక వసతులు, భవనాలు, ఆర్థిక సామాజిక మౌలిక వసతుల నిర్మాణం జరుగుతుందండి. పైగా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా ఆధునికీకరణ జరుగుతాయండి. మోడర్నైజేషన్ దశ కింద వస్తాయండి. వ్యవసాయ రంగంలో మిగులు ఉత్పత్తి ఏర్పడుతుంది. ఆ మిగులు ఉత్పత్తిని ప్రాతిపదికగా తీసుకొని పారిశ్రామిక రంగం ఆవిర్భవించి ఆ మిగులు ఉత్పత్తిని వినియోగించి ప్రాసెస్ చేసి ఇంకొక వస్తువులను రూపొందించి పారిశ్రామికీకరణ వేగవంతం అవుతుంది. ఎప్పుడైతే పారిశ్రామికీకరణ వేగమవుతుందో పట్టణ ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రజలు గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చి అక్కడ సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఈ దశలో ఆర్థిక వ్యవస్థలో గృహ రంగాలలోనూ పారిశ్రామిక రంగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ పొదుపులు అనేటివి ఏర్పడతాయి. ఈ పొదుపులన్నీ పెట్టుబడిగా మార్చడానికి అనుగుణముగా ఆ బీమా వ్యవస్థలు అనేటివి, బ్యాంకింగ్ వ్యవస్థలు అనేటివి ఏర్పడతాయి. కాబట్టి ప్రభుత్వ రంగానికి కానీ ప్రైవేట్ రంగానికి కానీ పెట్టుబడికి అవసరమైనటువంటి నిధులు పెద్ద ఎత్తున దొరుకుతాయి. అందువల్ల ఈ దశలో ఆర్థిక సామాజిక మౌలిక వసతులపై చేసే పెట్టుబడి వ్యయము జీడిపి విలువలో 5 నుంచి 10% వరకు ఉంటుంది. అందువల్ల దీన్ని కీలకమైనటువంటి దశ అని అంటాము. అందువల్లనే డబ్ల్యూడబ్ల్యూ రస్టో టేకాఫ్ స్టేజ్ని ఏమంటాడంటే, టేకాఫ్ స్టేజ్ని ఏమని పిలుస్తాడంటే ద గ్రేట్ వాటర్ షెడ్ ఇన్ లైఫ్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. ద గ్రేట్ వాటర్ షెడ్, ది లైఫ్ ఆఫ్ ద మోడర్న్ సొసైటీ.